హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సునీత కరీస్ అండ్ ది క్రియేటర్స్. స్వాధ్యాయంలో భాగంగా భావనా శక్తి పార్ట్ 3. స్వాగతం, సుస్వాగతం. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారికి శతకోటి నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ యొక్క పుస్తకాన్ని రచించింది బి అరవింద్ రెడ్డి గారు. ఎన్నో విషయాలు మనకి చెప్పడం జరిగింది. సాధనతో సహా మనకి ఇక్కడ చెప్పడం జరిగిందండి. మనం ఎన్నో భయాలతో కూడుకొని ఉంటాము. ఆ భయాన్ని పోగొట్టుకొని ఆ హృదయంలో ఆ ప్లేస్లో ప్రేమతత్వాన్ని ఎలా పెంచుకోవాలన్నది మరి పార్ట్ 2లో తెలుసుకున్నాము. ధ్యానం, శ్వాస మీద ధ్యాస, చక్కగా కళ్ళు రెండు మూసుకొని శ్వాసను గమనిస్తూ చేతులు రెండు కలుపుకొని శిరసుఖాసనంలో కూర్చొని వదిలే గాలిని తీసుకునే గాలిని గమనిస్తూ ఉండాలి. హృదయం అంతా ఒక లాంగ్ బ్రీత్ తీసుకొని చక్కగా ఆ హృదయం అంతా ప్రేమను నింపుతున్నట్టు పార్ట్ 2లో మనం చెప్పుకోవడం జరిగింది. 5 నుంచి 10 నిమిషాలు ఇలా చేయమన్నారు. లోపల నుంచి భయం అంతా బయటికి పంపించినట్టు, అంటే భయాన్ని మనం వదులుతున్నట్టు, ప్రేమను తీస్తున్నట్టు నిన్న అంతా కూడా మనకి ఆ సాధనలో మనకి చెప్పడం జరిగింది. ఈరోజు రెండవ సాధనలో ఏం చెప్తారో చూద్దాం. మన చేతిని హృదయ స్థానంలో ఉంచుకొని మనము అబద్ధం ఆడలేము కనుకనే పెద్దలు వారికి అనుమానం వస్తే చేతులు గుండెల మీద వేసుకొని చెప్పు అంటూ ఉంటారు. అంతే కదండి, ఎవరినైనా అడిగితే నిజం చెప్పు, నీ చేతులు నీ గుండెల మీద వేసుకొని చెప్పు అంటూ ఉంటారు. మీ కుడి చేతిని మీ హృదయ స్థానంలో ఉంచుకొని నన్ను నేను ప్రేమించుకుంటున్నాను అంటే ఇక్కడ ప్రాక్టికల్స్ ఏం చెప్పమన్నారంటే, హృదయం మీద మన చేతులు వేసుకొని ఫస్ట్ మనల్ని మనం ఇష్టపెట్టుకోవాలి. ఐ లవ్ మై సెల్ఫ్ యాజ్ ఐ యామ్, ఎలా ఉన్నప్పటికీ నన్ను నేను ప్రేమించుకుంటున్నాను అని చెప్పుకోవాలి. అని చెప్పుకుంటూ గాఢంగా మీ హృదయంలో భావించండి. ఎందుకు కుడి చేయి హృదయ స్థానంలో అంటే పైకి మీరు అలా చెప్పుకున్నా మీ మనసు తన ఉనికి కాపాడుకోవటం కోసము మీతో అంగీకరించదు. ఈ మనసు యొక్క గుణాన్నే మానసిక జడత్వము, మెంటల్ ఇంటీరియా లేదా మార్పును నిరాకరించే ధోరణి, రెసిస్టెన్స్ టు చేంజ్ అని అంటారు. అందరికీ మారాలని, జీవితంలో బాగుపడాలని ఉంటుంది. కానీ ఎందుకు మారరు అంటే ఈ గుణం వల్లనే. ఇది చదవడానికి చాలా సింపుల్గా ఉన్న మన ప్రగతి దీని వల్లనే కుంటుబడిపోయి ఉన్నది. కావున మనసు నిరాకరించినా కూడా ఆ నిరాకార ధోరణి కూడా ప్రేమించి, ఒకవేళ మీలో తలెత్తితే నన్ను నేను ప్రేమించుకుంటున్నాను అని సాగిపోండి. ఇలా 10 నుంచి 500 సార్లైనా చెప్పుకోండి. గుండెల మీద చేసుకొని కనీసం 10 నుంచి 500 సార్లైనా చెప్పుకోమంటున్నారు. ఎన్నిసార్లు అనేది మీ స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆ విషయం మీకే బోధపడుతుంది. ఇక్కడ ఈ నిరాకార ధోరణి గురించి కాస్త ప్రస్తావించుకుందాం. ఈ నిరాకార ధోరణి మనల్ని మనం ప్రేమించుకోకుండా మన బాగును మనమే ఓర్వలేని విధంగా చేస్తున్నది. దీంతో మనమెంతగా పోరాడినా అది వ్యర్థము. ఇది ఒక రకంగా దుర్యోధనుడి లాంటిది. దుర్యోధనుడి వద్దకు రాయబారానికి వెళ్ళిన కృష్ణుడు, దుర్యోధన, నీవు చేస్తున్నది అధర్మమని నీకు తెలుసు, అయినా చేయటం సంజసమా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు దుర్యోధనుడు నవ్వుతూ, కృష్ణ, నేను చేస్తున్నది అధర్మమని నాకు తెలుసు, అయినా చేస్తాను అంటాడు. అలాంటి దుర్యోధనుడి బుద్ధి లాంటిదే ఈ నిరాకార ధోరణి అన్నది. మనసుకు తెలుసు అది చెడు లేక నష్టము అని, అయినా కూడా అదే చేయమని మనల్ని ప్రోద్బలిస్తుంది. మనం గమనిస్తే సిగరెట్లు తాగడం, మందు తాగడం లాంటి వ్యసనాలు వారికి హాని కలిగిస్తాయని త్రాగేవారికే తెలుసు. కానీ ఎందుకు త్రాగుతారు? ధ్యానం మంచిది, మానవ జాతికి ఇప్పుడు అత్యంత ఆవశ్యకమైనది అని తెలుసు. అయినా ఎందుకు అందరూ ధ్యానం చేయరు? ఆలోచిస్తే మనకు బోధపడేది ఒకే ఒకటి. అది వారే వారి ఉన్నతికి వారిని అనుమతించటం లేదని. అంటే మార్పుని నిరాకరించే తత్వము వారిలో పేరుకుపోయి ఉందని. ఇది ఎంత తక్కువగా ఉంటే అంత ప్రగతి ఉంటుంది. ఇది ఎంత ఎక్కువగా ఉంటే ప్రగతి అంత తక్కువగా ఉంటుంది. కానీ ప్రేమ దేనినైనా
కరిగించేయగలదు. ఈ నిరాకార ధోరణిని కూడా ప్రేమించి ఈ సాధన చేయండి. ఇప్పుడు పార్ట్ 2లో హృదయం మీద చేవేస్తూ నన్ను నేను ప్రేమించుకుంటున్నాను అని 10 నుంచి 500 సార్లు మన ఇష్టం ఎన్నిసార్లైనా చెప్పుకోవచ్చని ఈ సాధన గురించి మనకు చెప్పారు. ఇప్పుడు 3వ సాధనలో ఏముందో చూద్దాం. పదే పదే ఉచ్చరించుకునే లేదా వ్రాసే వాక్యాలను లేదా సత్యాలను అఫర్మేషన్స్ అంటారు. మన సాంప్రదాయాల్లోని మంత్రాలు ఇలాంటివే. ఎందుకంటే మనం పలికే వాక్కులకు మనం చేసే ఆలోచనలకు శక్తి ఉన్నది. నిజానికి మన మాటలు, ఆలోచనలే మన జీవితాన్ని సృష్టిస్తున్నాయి. కావున నన్ను నేను ప్రేమించుకుంటున్నాను అని వ్రాయండి. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఉదయము, సాయంత్రం వ్రాయండి. అలా వ్రాసేటప్పుడు మీ హృదయంలో మీ పట్ల మీకు ప్రేమ మీకు నిండుతున్నట్లుగా మీరు భావించాలి. ఇప్పుడు సాధన 4. ఇది అన్నిటికంటే శక్తివంతమైన సాధన. దీన్నే లూయిస్ ఎల్హే అను ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త మరి హే హౌస్ అను ఆధ్యాత్మిక సంస్థ వ్యవస్థాపకురాలు మిర్రర్ వర్క్ అని పేర్కొన్నారు. మరి ఆవిడే దీన్ని ఆవిష్కరించారు. మనం చిన్నాటి నుండి మన చుట్టూ ఉన్న పెద్దల చేత చాలా అజ్ఞానపు సందేశాలను స్వీకరించాము. వారంతా ఈ సందేశాల్ని వారి చూపుడు వేళ్ళు మన కళ్ళ వైపు చూపుతూ అన్నారు. ఉదాహరణకు, ఒకటైనా సరిగ్గా చేసావా నువ్వు? అంతా నీ వల్లే. దేనికి పనికొస్తావు నువ్వు? పక్కింటి వాళ్ళని చూడు, అందరూ నీలా ఉంటారనుకుంటున్నావా? నీ పేరు పెడితే జరగదు. నీ జాతకము బాగా లేదు. నువ్వు పుట్టావు, ఇక ఇంట్లో కష్టాలు మొదలయ్యాయి. నువ్వు పుట్టావు, మీ తాత చచ్చాడు. చదువుకోకపోతే పైసాకు పనికిరావు. నువ్వేం చేస్తావో తెలీదు. నువ్వు ఇంజనీర్వి కావాల్సిందే. లాంటి ఎన్నో విషయాల్ని మన మనస్సుల్లోకి చొప్పించి ఉంటారు. అందుకే మనమంతా వారి యొక్క ఆశయాలకు, ఆదర్శాలకు అనుగుణంగా జీవితం సాగించలేక, మన హృదయానుగుణంగా జీవించలేక అపరాధభావంతో భయంతోనూ తలెత్తిన అసంతృప్తితోనూ బ్రతుకు వెళ్ళగొక్కుతుంటాము. నిజానికి మన హృదయాన్ని గుణంగా మనం జీవిస్తే ఫాలో యువర్ హార్ట్ అండ్ లీడ్ యువర్ లైఫ్ చాలు. ఎదుటివారి ఆదర్శాలను, ఆశయాలను అందుకోవాలని తప్పించి మన జీవితాల్ని బలి చేసుకోరాదు. మనల్ని మనమే ఎందుకు ఒప్పుకోము అంటే, మన మనస్సుల్లో ఉన్నవారి ఆశయాలు, ఆదర్శాలు, జీవన రీతులు వాటికి అనుగుణంగా జీవించలేకపోయినప్పుడు మన మనస్సుల్లోని ఆ ఆలోచనలు మనల్ని ఒప్పుకోవు. కావున మనల్ని మనమే ఒప్పుకోక ఎంతో స్వయం ద్వేషాన్ని కూడా కూడగట్టుకుంటున్నాము. ఇలా అపరాధభావం, స్వయం ద్వేషం, భయము లాంటివి మన హృదయాల్లో పేరుకుపోయి మన జీవితాలు అసంతృప్తితో నిండియున్నాయి. అందుకే మన పట్ల మనకు ప్రేమ లేదు. ఇప్పుడు ఈ పరిస్థితిలోంచి మనం బయటపడాలంటే మనల్ని మనం సంపూర్ణంగా మంచిగా ఒప్పుకొని మనల్ని మనం అంగీకరించుకోవాలి. అంటే మనల్ని మనం ప్రేమించుకోవాలి. ఎలాగంటే, మొదట అద్దం ముందుకు వెళ్ళి నిలబడండి. మీ ముఖంలోనికి చూస్తూ, మీ కళ్ళలోనికి కళ్ళు పెట్టి చూస్తూ, నిన్నుగా నేను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అని చెప్పుకోండి. కొంతమంది మొదటిసారి తమను తాము ఎదుర్కొనలేరు. అద్దం ముందుకు వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. కాస్త ఇబ్బందిగా భావించినా తర్వాత చక్కగా చేయగలుగుతారు. కొంతమంది మొదటి నుంచే చక్కగా చేయగలుగుతారు. ఇదంతా వారి హృదయ స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. అసలే తమ హృదయాల్లో ప్రేమే కరువైన వారికి ఇలా చేసినప్పుడు మెల్లమెల్లగా తమ పట్ల ప్రేమ జనిస్తుంది. అంతకుముందు తమను తాము కొంచెం ప్రేమించుకునేవారు. ఇంకాస్త ఎక్కువగా ప్రేమించుకోగలుగుతారు. తమని తాము బాగా ప్రేమించుకోగలుగుతారు. ఇది ఎలా సాధ్యమంటే, మొదట నిన్నుగా నేను ప్రేమిస్తున్నాను అన్నప్పుడు మీరు మీ మనసుని గమనించాలి. మీరలా నన్నుగా నేను ప్రేమించుకుంటున్నాను అని చెప్పినప్పుడల్లా
మీ మనసు అడ్డు చెప్పే విషయాల్ని గమనించాలి. అదే మానసిక జడత్వం లేదా మార్పుని నిరాకరించే ధోరణి. ఆ మనసు చెప్పే అడ్డంకులన్నీ వినాలి. ఆ అడ్డంకుల వలనే మిమ్మల్ని మీరే ప్రేమించుకోలేకపోతున్నారు. ఆ అడ్డంకులు ఇలాంటివే కావచ్చు. ఉదాహరణకు, నువ్వెంత నల్లగా ఉన్నావో చూడు, నువ్వెంత లావుగా ఉన్నావేంటి? ఫస్ట్ అద్దంలోకెళ్ళి మొహం చూసుకో. నీకంత సీనుందా? నువ్వేం పెద్ద కలెక్టర్ అనుకుంటున్నావా? ఏమి, ఈయన గారు కట్టల కట్టల డబ్బు సంపాదిస్తున్నాడో మరి. నువ్వు ప్రేమలో ఓడిపోయావు కదా! ఆ అమ్మాయి నన్ను ప్రేమించట్లేదు. ఆ అబ్బాయి నన్ను ప్రేమించట్లేదు. నీకే ఉద్యోగం లేదు. నీకింకా పెళ్లి కాలేదు. నీవు బీదవాడివి. నువ్వేం పెద్ద అందగాడివా? అందగత్తెవా? హా! ఏమి ఈయన హీరోనా? ఈమె హీరోయినా మరి? ఎప్పుడూ చెప్పు నీ జీవితంలో విజయం సాధించింది. ఇన్ని జరిగినా ఇంకా బుద్ధి రాలేదా నీకు? అసలు నువ్వు మనిషివేనా? ఇన్ని జరిగినా నువ్వు బ్రతుకున్నావేంటి? వేస్ట్. అసలు నీకు సిగ్గుందా? మనిషివన్నవాడు ఇలా ప్రవర్తిస్తాడా? ఇలా ఎన్నో ఉదాహరణలనమాట. అద్దంలో చూస్తూ మనం మాట్లాడుకున్నప్పుడు, మనం ఒక్కొక్క మాట మనకి ఇవి అంటే ఇన్ని ఉదాహరణలు చెప్పారు. సరే, ధ్యానం చేసి బాగుపడరా అంటే అది నీకు కుదరదు. నువ్వేమన్నా పెద్ద ఆధ్యాత్మిక మాస్టరా? అందరికీ ఎన్నో ధ్యానానుభవాలు వస్తున్నాయి. నీకొస్తున్నాయా? అని అద్దంలో మనం మాట్లాడుకున్నప్పుడు ఇవన్నీ మనకి ఒక్కొక్కటిగా అనిపిస్తూ ఉంటదనమాట. ఎన్ని రోజులుగా ధ్యానం చేసినా సమస్యలు తీరవేమిటి? ఇలా శరీరపరంగా, మానసికంగా, ఆధ్యాత్మిక పరంగా మనసు మనల్ని ఎత్తి పొడుస్తూ ఉంటుంది. ఆ ఎత్తి పొడుపుల్నే గమనించి, వాటిని కూడా ప్రేమించి, ఆశీర్వదించి నిరాకార ధోరణిని లేక ఆ ఆలోచనా విధానాల్ని లేక నమ్మకాల్ని నాలోంచి వదిలిపెట్టేస్తున్నాను అని మీలో చెప్పుకుంటే అవి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాయి. మొదట ఇలాంటి నిరాకార ధోరణులు ఏవేవి మీతో ఉన్నాయో తేలాలంటే మొదట మీరు అద్దం ముందుకు వెళ్ళి నేను ప్రేమిస్తున్నాను అని మీతో మీరు చెప్పుకోవాలి. అప్పుడు పైన పేర్కొన్న నిరాకార ధోరణి లాంటివి మీ మనసుల్లో ఒక్కొక్కటిగా తలెత్తుతాయి. నిరాకరణ నేనును ప్రేమతో ఆస్వాదించి వదిలిపెట్టేస్తున్నాను అని మీరు ఎరుకతో చెప్పుకున్నప్పుడు అవి శాశ్వతంగా మిమ్మల్ని వదిలిపెట్టి పోతాయి. ఈ నిరాకార ధోరణులే మనసులోని ముళ్ళ చేతనే మన హృదయమనే గులాబీ చిక్కుకొని ఉన్నది. అవన్నీ వేడనాడే మన హృదయాల్లో స్వచ్ఛమైన ప్రేమ మిగులుంటుంది. ఇలా సాధన చేసేటప్పుడు మీ పట్ల మీరు ప్రేమగా భావించాలి. అప్పుడే మనకు అద్భుతమైన ఫలితాలు కనబడతాయి. ఇలా చెయ్యగా మిమ్మల్ని మీరు మంచిగా ఒప్పుకుంటారు. మిమ్మల్ని మీరుగా మీరు అంగీకరించుకుంటారు. మీతో మీకు ఒక చక్కటి సామరస్యమైన సంబంధము ఏర్పడుతుంది. దాంతో తక్కిన వారితోనూ మీ సంబంధ బాంధవ్యాలు సామరస్యపూరితంగా మారుతాయి. మీరు అన్నిటికీ అర్హులేనని భావిస్తారు. మీ ఉన్నతిని మీరు ఆకాంక్షిస్తారు. మీకు మీరు మీ శరీరానికి చక్కటి ఆరోగ్యాన్ని సృష్టించుకుంటారు. మీ ఆర్థిక పరిస్థితిని మీరే మెరుగుపరుచుకుంటారు. మీ జీవితాల్లో విజయాల్ని సృష్టించుకుంటారు. మీ పట్ల మీకు మరి సృష్టి పట్ల విశ్వాసం పెరుగుతుంది. మీ మనస్సు నిర్మాణాత్మకంగా అమరుతుంది. మీ బుద్ధి వికసితమవుతుంది. మీలో నిద్రాణంగా దాగి ఉన్న సృజనాత్మకత కట్టలు తెంచుకొని ప్రవహిస్తుంది. మీ ఆత్మ యొక్క చైతన్యము విస్తరిస్తుంది. ఇలా మీపై మీకు ప్రేమ అన్ని మార్గాలను తెంచి ఉంచి జీవితమంతా మీకు అనుకూలించే విధంగా మార్చుతుంది. సాధన 5. ఈ సాధన మీరొక్కరే అయితే మీలో మీరు క్రింద సూచించిన విధంగా ఆటో సజెషన్స్ ఇచ్చుకోవచ్చు. లేదా ఎవరైనా ఒక మాస్టర్ ఒక గ్రూపుతో చేయించవచ్చు. ముందుగా ధ్యాన స్థితిలో కూర్చొని నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను అంటే 3-7 సార్లు అనుకోవాలి. నా శరీరాన్ని నేను ప్రేమించుకుంటున్నాను, నా శరీరాన్ని నేను ప్రేమించుకుంటున్నాను, నా శరీరాన్ని నేను ప్రేమించుకుంటున్నాను. ఇలా 3-7 సార్లు అనుకోవాలి. నా శరీరంలో ప్రతి అవయవాన్ని, ప్రతి భాగాన్ని, ప్రతి వ్యవస్థని, ప్రతి
కణజాలాన్ని, ప్రతి కణాన్ని నేను ప్రేమిస్తున్నాను. నా శరీరంలోని ప్రతి అణువును నేను ప్రేమిస్తున్నాను. నా శరీరం అంతా దివ్యమైన ప్రేమ ప్రకంపనలతో నిండిపోయినది. నా శరీరం అంతా ప్రేమపూర్వకంగా స్పందించుచున్నది. నా అనారోగ్యాన్ని కూడా నేను ప్రేమిస్తున్నాను. ఈ ప్రేమ శక్తిలో అనారోగ్యం కరిగిపోయి నాకు హాని చేసే ఆ శక్తి నన్ను వదిలి వెళ్ళిపోతున్నది. నా మనస్సును నేను ప్రేమిస్తున్నాను. నేను పుట్టి పెరిగిన ప్రదేశాన్ని, వాతావరణాన్ని బట్టి, నా తల్లిదండ్రులను బట్టి, పెద్దలను, ఉపాధ్యాయులను బట్టి, మీడియాను బట్టి నా మనస్సు ఏర్పడినది. ఏదేమైనా సరే, నేనెటువంటి వాడినైనా సరే, నాది ఎటువంటి వ్యక్తిత్వమైనా సరే, నా మనసును నేను ప్రేమిస్తున్నాను. నా మనసులో నేననుకునే నెగెటివ్ విషయాలను సైతం నేను ప్రేమిస్తున్నాను. నన్ను ఇబ్బందికి గురి చేస్తున్న నా మానసిక సమస్యల్ని సైతం నేను ప్రేమిస్తున్నాను. నా మనస్సుని నేను ప్రేమతో ఆశీర్వదిస్తున్నాను. నన్ను ఇన్నేళ్లుగా సతమతానికి గురి చేసిన నా మానసిక సమస్యలన్నీ, ఆ మానసిక జాడ్యాలన్నీ ఈ దివ్యమైన ప్రేమ ప్రకంపనల చేత కరిగిపోయి శూన్యంలోకి వెళ్ళిపోతున్నాయి. నా మనసంతా తేలికైపోతున్నది. నా మనస్సు దూది పింజల్లాగా తేలిగ్గా మారిపోతుంది. ఈనాటితో నా మనోభారమంతా తొలగిపోతున్నది. దివ్యమైన ప్రేమశక్తి నా మనసుని స్వాంతనపరుస్తున్నది. ఆ దివ్య ప్రేమ ఒడిలో నా మనస్సు సేద తీర్చుకొని మోగపోయినది. ఇప్పుడు నా శరీరం మరి నా మనసు దివ్యమైన ప్రేమ ప్రకంపనలతో నిండిపోయినది. నేనెన్నో జన్మల్లో, ఎన్నో జీవిత కోణాల్లో ప్రయాణం సాగించి ఎన్నో అనుభవాల్ని గడించి ఉన్నాను. అదే నా బుద్ధి. నిర్ధారణమైన నా బుద్ధి వికసితమవుతున్నది. ఆ అన్ని జన్మల జ్ఞానాన్ని ఈ ప్రేమశక్తి తట్టిలేపుతున్నది. నా బుద్ధిని నేను ప్రేమిస్తున్నాను. నా బుద్ధిని నేను ప్రేమిస్తున్నాను. నా బుద్ధి ఉత్తేజితమై నాలోని నిర్ధారణమయ్యున్న ఆ సృజనాత్మక శక్తి నాలోంచి కట్టలు త్రెంచుకు ప్రవహిస్తున్నది. నాలో ఎంత సృజనాత్మక దాగి ఉన్నది. ఆ సృజనాత్మకత ఇప్పుడు జాగృతమవుతున్నది. ఇప్పుడు నా శరీరం అంతా, నా మనస్సంతా, మరి నా బుద్ధి అంతా ప్రేమమైపోయినది. ఈ భూమిపై అందరూ వివిధ ఆత్మ చైతన్య స్థాయిలలో కొలువై ఉన్నారు. ఇతరుల చైతన్య స్థాయిలో పోల్చుకోక, మరి పోటీ పడక నా ఆత్మస్థితిని నేను ప్రేమించుకుంటున్నాను. నా ఆత్మస్థితిని నేను ప్రేమించుకుంటున్నాను. నా చైతన్య స్థాయిని నేను ప్రేమించుకుంటున్నాను. కాన్షియస్ లెవెల్. ఇప్పుడు నా శరీరాన్ని, నా మనసుని, నా బుద్ధిని, నా ఆత్మను, మరి నా ఉనికి సర్వస్వాన్ని నేను ప్రేమించుకుంటున్నాను. ఈ సృష్టి కేంద్రంలో నేను అనుసంధానమై ఉన్నాను. సృష్టి కేంద్రంలోంచి ఆ ప్రేమశక్తి నా శరీరం అంతా, నా మనసంతా, నా బుద్ధి అంతా, నా ఆత్మ అంతా నిండిపోతున్నది. ఆ శక్తి నా జీవితం అంతా ప్రవహిస్తున్నది. ఈ ప్రేమ శక్తి నా జీవితంలోని ప్రతి కోణాన్ని స్పృశిస్తున్నది. నా జీవితంలోని వ్యక్తులందరినీ, నేను సంచరించే ప్రతి ప్రదేశాన్ని, నేను అనుభవించే ప్రతి అనుభవాన్ని, నేను సృష్టించుకునే ప్రతి పరిస్థితిని, సంఘటనను తాకుతున్నది. నా జీవితం అంతా ప్రేమమయమై పోతున్నది. నా జీవితంలోని సమస్యలన్నీ ఈ ప్రేమశక్తి పాతంలో కర్పూర హారతిలా కరిగిపోతున్నాయి. నా శరీరం చక్కటి ఆరోగ్యంతో శోభిస్తున్నది. నా మనసు ప్రశాంతంగా మారిపోతుంది. నా బుద్ధి వికసితమైపోతున్నది. నాలోని సృజనాత్మకత ఉత్తేజమవుతున్నది. నా యొక్క అన్ని సంబంధ బాంధవ్యాలు ప్రేమపూరితమైపోతున్నాయి. నా ఆర్థిక పరిస్థితి గణనీయంగా వృద్ధి చెందుతుంది. నేను జీవితంలోని ప్రతి ప్రయత్నంలోని విజయం సాధిస్తున్నాను. ఈ విధంగా సృష్టి కేంద్రంలోంచి ప్రేమ నా హృదయాన్ని నింపివేసి పొంగి పొర్లి నా జీవిత సమస్తాన్ని, నేనుంటున్న ప్రదేశాన్ని, నేనుంటున్న ఊరిని, నగరాన్ని, నా రాష్ట్రాన్ని, నా దేశాన్ని, యావత్ ప్రపంచాన్ని, ఈ సౌర కుటుంబాన్ని, ఈ సకల చరాచర జగత్తులోనికి ప్రవేశిస్తున్నట్లుగా భావించండి. మీరెంతగా ఈ ప్రేమను పంచుతారో ఆ ప్రేమ కొన్ని రెట్లు మిమ్మల్ని చేరుతుంది. ఇప్పుడు 6వ సాధనలోకి ప్రవేశిద్దాం. ఈ సాధన ఇద్దరు స్నేహితులు కలిసి చేయవచ్చు. మీరు ఒకరి చేతుల్లో ఒకరు పట్టుకొని నిన్నుగా నేను ప్రేమిస్తున్నాను అని ఒకరితో ఒకరు చెప్పుకోండి. అలా ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నప్పుడు ఆ మాటల భావాన్ని మీ హృదయాల్లోకి ఆహ్వానించండి.
మరి 7వ సాధన, ఒక రోజంతా హృదయంలో ప్రేమ తప్ప ఇంకే భావనతోనూ ఉండకండి. మీరు మాట్లాడే మాట, చేసే ఆలోచన, చేసే పని అన్నీ ప్రేమతో సాగనివ్వండి. మీకు తారసపడే ప్రతి వ్యక్తిని, మీరు చూసే ప్రతి దృశ్యాన్ని, వినే ప్రతి మాటను, తినే ప్రతి పదార్థాన్ని, స్పృశించే ప్రతి వస్తువును, సంచరించే ప్రతి ప్రదేశాన్ని, పంచభూతాలను, సూర్యచంద్రులను, తారాగణాన్ని, మీ కుటుంబాన్ని, మీ సమాజాన్ని, మీరు చదువుకునే చోటనో లేక పనిచేసే ప్రదేశాన్నో, మీ ఊరిని, నగరాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని, విశ్వాన్ని ప్రేమించండి. అవును, నిజానికి మీ హృదయంలో అంతకన్నా ఎక్కువ ప్రేమ ఉంది. ఇతరులకు ఇవ్వాలంటే మొదట మన దగ్గర ఉండాలి. అందరికీ మరి అన్నిటికీ ప్రేమను పంచాలంటే మొదట మన హృదయాల్లో ప్రేమ నిండి ఉండాలి. దీన్ని జీసస్ క్రైస్ట్ చక్కగా ఇలా సెలవిచ్చారు. లవ్ యువర్ నైబర్ యాజ్ యు లవ్ యువర్ సెల్ఫ్. పొరుగువాడిని నీవు ప్రేమించినంతగా ప్రేమించు. నీవు ప్రేమించినంతగా ప్రేమించు. కొంతమంది దీన్ని అపార్థం చేసుకొని పొరుగువారిని ప్రేమించు, పొరుగువారిని ప్రేమించు అని నీతులు చెబుతుంటారు. సరే, కరెక్టే. కానీ నీలో ఏదైతే ఉన్నదో అదే నీవు ఇవ్వగలుగుతావు. నీలో లేనిది నువ్వు ఇతరులకు ఇవ్వలేవు. ఒక బీదవాడు దానం ఇవ్వగలడా? ఒక అజ్ఞాని జ్ఞానము పంచగలడా? అలాగే తనను తాను ప్రేమించుకోలేనివాడు ఇతరులను ప్రేమించజాలడు. అందుకే మొదట మనల్ని మనం ప్రేమించుకుంటే ఇతరుల్ని సహజంగానే ప్రేమిస్తాము. ఇతరులను ప్రేమించాలని ఎవ్వరూ చెప్పనక్కర్లేదు. ఎందుకంటే మీరు పూర్తిగా ప్రేమతో నిండినప్పుడు మీలోంచి ప్రసరించే ప్రతి విషయము ప్రేమే. మొదట మన పాత్ర నిండిపోతేనే కదా అది పొంగి పొరలి ప్రవహించేది. అప్పుడు మన మాట, ఆలోచన, చేష్ట, చూపు, స్పర్శ అన్నీ ప్రేమపూర్వకంగానే ఉంటాయి. అప్పుడు మీరు మీ శక్తినే కాదు, ఇతరుల శక్తిని, ఈ భూమండలపు శక్తిని, మీ ఉనికి మాత్రమును పెంచగలుగుతారు. ఇలా ప్రతి వ్యక్తి ప్రేమమైపోతే ఇక ఇచ్చిపుచ్చుకోవడాలేమీ ఉండవు. ప్రేమను పంచించటమే మరి ఉంటుంది. మరి ఈ భూమి దివిగా మారిపోతుంది. భూతల స్వర్గాన్ని మనం అప్పుడు వీక్షించగలుగుతాం. మరి ఒక నిజమైన వస్తైక కుటుంబాన్ని, గ్లోబల్ ఫ్యామిలీ మనము సృష్టించగలుగుతాము. కానీ మిత్రులారా, మార్పు మొదట మీలో మొదలవ్వాలి. ఎందుకంటే స్వపరివర్తనే విశ్వ పరివర్తన. సాధన 8లోకి వద్దాం. మానవుడు తాను ద్వంద్వంలో ఇంకుపోయి చీకటి వెలుగులని, మంచి చెడులని, పాప పుణ్యాలని, నెగిటివ్ పాజిటివ్ అని, న్యాయాలని విభజించుకొని ఒకదాన్ని తనకు అనుకూలమైనదిగా, ఇంకొకటి తనకు ప్రతికూలమైనదిగా మనసులో సృష్టించుకొని ఉన్నాడు. కానీ సృష్టిలో అన్నీ కేవలం ఉనికి మాత్రమే. సృష్టిలో అన్నీ ఉన్నదున్నట్టుగానే ఉన్నాయి. కానీ మన దృష్టిలోనే లోపమున్నది. సృష్టి ఎప్పటికీ తానొక ఉనికిలాగే కొనసాగుతుంది. కానీ మన దృష్టిని మనము జీవితాన్ని చూసే దృక్పథాన్నే మార్చుకోవాలి. అందుకే అన్నారు, సృష్టి మారదు, మన దృష్టి మారవలే అని. ఈ విషయాన్ని తీసుకున్న 2 కోణాలుంటాయి. ఒక అగ్ని తీసుకోండి, దాన్ని ముట్టుకుంటే అది కాలుతుంది. కానీ అదే అగ్నితో వంట వండుకుంటాము. ఒక కత్తిని తీసుకోండి, దానిలో కూరగాయలు తరుక్కోవచ్చు, మరి హత్య కూడా చేయవచ్చు. ఇలా సృష్టిలో పాజిటివ్, నెగిటివ్ అన్నవి లేవు. మనం విభజించి చూస్తున్నాం. మనకు పులి క్రూరమనేది, ఆవు సాధు జంతువు. కానీ సృష్టిలో అవి వాటి వ్యక్తీకరణలు మాత్రమే. కావున మీరు అనుకుంటున్న నెగిటివ్ను, మీరు ప్రపంచంలో చూస్తున్న నెగిటివ్ సైతం ప్రేమించండి. సృష్టి అలాగే ప్రేమిస్తున్నది. మీలో ఉన్న క్రోధాన్ని, మీలోని భయాన్ని, మీలోని సెక్చువాలిటీని, మీలోని టెన్షన్ను, మీలో ఉద్రిక్తతను, మీలోని రోగాన్ని, మీ మనసులోని లోపాన్ని, ప్రతి చిన్న విషయాన్ని ప్రేమించండి. మీరిప్పుడు అవి మీకు శత్రువులని వాటితో పోరాడుతున్నారు. పోరాడడం ఆపండి. ఆ నెగిటివ్ అని మీరు అనుకుంటున్న శక్తులు సైతం ప్రేమించండి. మీలోని దుఃఖానికి సైతం ప్రేమించండి. అన్నిటినీ మీరే అంతటినీ ప్రేమించండి. అవి కూడా మీకు అనుకూలమైపోతాయి. సృష్టి యొక్క సమతుల్యానికి 2 అవసరమే. మీ యొక్క సమతుల్యానికి మీలోని అన్ని శక్తులు అవసరమే. వాటిని వాటిగా అంగీకరించి ప్రేమించండి. ఇది చేసి చూడండి. ఒక రోగాన్ని సైతం మీరు ప్రేమిస్తే ఆ రోగము నయమవుతుంది. ఒక సమస్యను సైతం ప్రేమిస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. నెగిటివ్ని సైతం ప్రేమిస్తే అది మీకు అనుకూలమైపోతుంది. ఒక అద్భుతమైన వరద అనే నెగిటివ్ మీ పంట పొలాన్ని నాశనం చేసింది. అదే ప్రేమ అనే డ్యామ్ కడితే అది పంట పొలాన్ని రక్షిస్తుంది. ఇక్కడ శక్తుల్ని మనము
వినియోగం చేసుకోవటంలోనే ఉంది విషయమంతా. అందరినీ, అన్నిటినీ, మరి అంతటినీ ప్రేమించండి. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చెప్పుకోవచ్చు. మన పూర్వీకులు అరణ్యాలలో క్రూర మృగాలతో సైతం అన్యోన్యంగా జీవనం సాగించారు. ఒక అయ్యప్ప స్వామి పులిపాలను తన తల్లికి వైద్యం కోసం తీసుకువచ్చాడు. ఒక ప్రహ్లాదుడు విషాన్ని సైతం త్రాగి బ్రతికాడు. ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఒకటే, వాట్ యు గివ్ అవుట్ యు గెట్ బ్యాక్. నీవు ఏదైతే ఇస్తావో అదే పొందుతావు. ఇదే జీవితపు ఫార్ములా, లైఫ్ ఈక్వేషన్. దీన్నే ఆధ్యాత్మికవేత్తలు లా ఆఫ్ గివింగ్ అన్నారు. వారు వాటి పట్ల ప్రేమే ప్రసరించారు. వారు తిరిగి ప్రేమనే వాటి నుండి పొందగలిగారు. పాము నిజంగా కరవదట. మనం అదెక్కడ కరుస్తుందేమోనని భయ ప్రకంపనలు వదలటం వల్లనే మనల్ని కరుస్తుందని శాస్త్రీయమైన పరిశోధనలు తెలియజేస్తున్నాయి. మన హృదయాలు భయపు ప్రకంపనల్లో ఉన్నాయి. యద్భావం తద్భవతి. నీవు ఏమి భావిస్తావో అదే భవిస్తుంది. అంటే నీవేమి భావిస్తావో అది సంభవిస్తుంది. కావున మన జీవితాలంతా భయపూరితమైపోయి ఉన్నాయి. మరి సకల ప్రతికూల శక్తులన్నీ ఈ భయంలోంచే పుట్టుకొస్తున్నాయి. ఈ భయంలోంచే అపనమ్మకం, ఆందోళన, ఉద్రిక్తత, చికాకు, కోపం, అసూయ మొదలైనవన్నీ పుట్టుకొస్తున్నాయి. మళ్ళీ యద్భావం తద్భవతి. మన జీవితాలు అలాగే సాగుతున్నాయి. ఇక్కడ ఇంకో శోచనీయమైన విశేషం ఏంటంటే, మనమే భావనలతో ఉంటున్నామేమో. అదే భావనలన్నీ ఆ భావనలు కలిగించే పరిస్థితుల్ని ఇంకా బలంగా, ఇంకా ఎక్కువగా మన వైపుకు మనం ఓ అయస్కాంతంలాగా ఆకర్షించుకుంటున్నాము. లైక్ అట్రాక్ట్స్ లైక్. ఇది సృష్టిలో ఒకనొక శక్తివంతమైన నియమం. ఇది గురుత్వాకర్షణ సిద్ధాంతము, లా ఆఫ్ గ్రావిటేషన్. పైకి వేసిన ప్రతి వస్తువు క్రిందకు పడుతుంది లాగా పరిపూర్ణమై నిష్పాక్షితమైనది, మరి ఖచ్చితమైనది. దీన్నే ఆకర్షణ సిద్ధాంతము, లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. దీని ప్రకారం మనం భయంతో ఉన్నప్పుడు ఇంకా మనల్ని భయపెట్టే భావనలు, పరిస్థితులు, వ్యక్తులు మన జీవితాల్లో మన చేతనే ఆకర్షించబడతాయి. మనం దుఃఖంతో ఉన్నప్పుడు ఇంకా దుఃఖాన్ని కలిగించే భావనలు, పరిస్థితులు, వ్యక్తులు మన జీవితాల్లో ఆకర్షించుకుంటాం. కావున ఒకరోజు భయపు ఆలోచనలతో లేక దుఃఖపు ఆలోచనలతో మొదలైతే ఆ రోజు మొత్తాన్ని, మరి కొందరైతే జీవితం మొత్తాన్ని భయపూరితం లేక దుఃఖమయం చేసుకుంటున్నారు. ఇదే ఆకర్షణ సిద్ధాంతం. మరి ఇంకా ఎన్నో మనకు బాధను కలిగించే ప్రతికూల భావాలున్నాయి. ఆందోళన, అపనమ్మకము, కోపము, అసూయ లాంటివి కూడా ఇలాగే చేస్తాయి. ఇవన్నీ కరిగిపోవాలంటే మనము ప్రేమ భావనతో ఉంటే చాలు. ప్రేమకున్న శక్తి ఈ సృష్టిలోనే లేదు. ఇదే అత్యంత శక్తివంతమైన పౌనఃపున్యం కల భావన. మనము ప్రేమతో ఉన్నప్పుడు ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం మరింత ప్రేమను, మనల్ని ప్రేమించే వారిని, మనలో ప్రేమ భావన కలిగించే పరిస్థితులను, సంఘటనను ఆకర్షించుకుంటాం. ఇలా మన జీవితం అంతా ప్రేమమైపోతుంది, ప్రేమమయమైపోతుంది. అన్నిటికీ మూలం మనం ప్రేమతో ఉండటం, అంటే మనల్ని మనం ప్రేమించుకోవటం. లవ్వింగ్ అవర్ సెల్ఫ్ యాజ్ వి ఆర్. సాధన 9. మీలోని మంచి గుణాలను మీరు ప్రశ్నించుకున్నప్పుడు మీ పట్ల మీకు ప్రేమ జనిస్తుంది. ఒక కాగితం, పెన్ను తీసుకొని మీలోని సుగుణాలు వ్రాస్తూ పొండి. మీ హృదయం మీ పట్ల ప్రేమతో ఉప్పొంగిపోతుంది. అలా వ్రాస్తూ పోతే మీరంత మంచివారు అని మీరే ఆశ్చర్యపోతారు. ఇంతకాలం మీరు మీలోనే లోపాన్ని చూస్తూ పోయారు. సమాజం మీకదే నేర్పించింది. మీరు వేటి మీద దృష్టి పెడితే అవే వృద్ధి చెందుతాయి. ఒక చిన్న ఇంకు చుక్క ఒక మహాసముద్రాన్ని అపరిశుభ్రపరచలేదు. ఒకటో రెండో లోపాలు మీ హృదయాల్ని, మరి మీ జీవితాల్ని అపవిత్రం చేయజాలవు. కావున మీలోని లోపాలను ఎంచి చూడటం మానివేసి మీలోని సుగుణాలు వాస్తూ పొండి. అవి వృద్ధి చెంది ఒకనాటికి ఆ గుణాలన్నిటినీ సమీకరించుకొని మీరు పవిత్రమైన ప్రేమతో అలరారుతారు. ఉదాహరణకు మీరు వ్రాసే లిస్టు ఇలా సాగవచ్చు. నేను ధ్యానం చేస్తాను. నేను ఇతరులకు ధ్యానం బోధిస్తారు. నేను చాలా మంచి వ్యక్తిని. నేను సృష్టి పట్ల విశ్వాసంతో ఉన్నాను. నాకు కృతజ్ఞతాభావం చాలా ఎక్కువ. నేను సుఖదుఖాలను సమంగా చూస్తున్నాను. నాకు ఆధ్యాత్మిక జిజ్ఞాస ఎక్కువ. నేను అందరికీ సహాయపడతాను. నాకు కోపం రావటం చాలా తక్కువ. నేను చాలా సహనశీలిని. ఇలా ఎన్నో అద్భుతమైన పాజిటివ్ అన్నమాట. పాజిటివ్ వర్డ్స్ అన్నీ మన లోపల ఉన్నాయి. అన్నీ కూడా అంటే ప్రతి వర్డ్ కూడా రాయమని చెప్పారన్నమాట.
నేను నా కుటుంబంతో చక్కటి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నాను. నాకు నృత్యము వచ్చును, నేను కవిత్వం రాస్తాను, నేను చక్కగా పెయింటింగ్స్ గీస్తాను, నేను క్రికెట్ ఆడతాను, నేను చక్కగా మాట్లాడతాను. నేను పనులు చాకచక్యంగా నిర్వహించాలో నాకు బాగా తెలుసు. పనులన్నీ ఎలా నిర్వహించాలో నాకు బాగా తెలుసు. నేను మంచి భార్యను, భర్తను, కొడుకును, కూతురును, ఇలా మంచి టీచర్ను, ఇలా మనము కొన్ని రాసుకోవాలి, పేపర్ మీద పెట్టుకోవాలి. ఇలాంటివి లెక్కలేనన్ని మంచి సుగుణాలను పుణికి పుచ్చుకున్నప్పుడు మీరు వీటన్నిటిని మీద ధ్యాస పెట్టక మీలోని కొన్నింటి లోపాల మీదనే ధ్యాస పెట్టి కృంగిపోకండి. మీలోని సుగుణాలపై దృష్టి సారించి వాటిని పెంచి పోషించుకోండి. మరి ఈ విధంగా 9వ సాధనలో చక్కగా ఎన్ని క్వాలిటీస్ అనుకుంటున్నారో ఆ క్వాలిటీస్ అన్నీ కూడా పెట్టమని చెప్తున్నారు. సాధన 10. రోజులో మధ్య మధ్యలో అంటే మీరే భావనతో ఉన్నారో పరీక్షించుకోండి. ఒకవేళ మీరు భయంతోనో, ఆందోళనతో, కోపంతో ఉంటే ఆ భావాల్ని కూడా ప్రేమించి మీ హృదయంలో ప్రేమతో నిండాలని సంకల్పించుకోండి. అంటే మీ హృదయం అంతా ప్రేమతో నిండి ఉండాలని సంకల్పించుకోండి. ఒకవేళ మీ వల్ల కాకపోతే సృష్టిని సహాయం కోరండి. మీరొక నీటి బొట్టు అయితే ఈ సృష్టి ఒక మహాసముద్రం. ఒక నీటి బొట్టు సముద్రంలో పోరాడి గెలవడం అసాధ్యం. కానీ ఆ మహాసముద్రమే నీటి బొట్టుకు సహాయపడితే అసాధ్యాలు కూడా సుసాధ్యం. సృష్టి మీకు సహాయపడడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నది. కానీ మీరు అడగటం లేదు. మీరు అడిగితేనే ఇవ్వడం జరుగుతుంది, అడగకపోతే ఇవ్వదు. దీనే జీసస్ క్రైస్ట్ ఆస్క్ అండ్ ఇట్ ఈస్ గివెన్, అడుగుడి ఇవ్వబడును అన్నారు. కావున చిన్న విషయానికైనా పెద్ద విషయానికైనా సృష్టిని సహాయం కోరండి. వెంటనే మార్గాలు తెంచుకుంటాయి. మీకు సమాధానం వస్తుంది. నా హృదయాన్ని ప్రేమ భావనతో నింపు అని ఈ సృష్టితో సంభాషించండి. వెంటనే మీ హృదయం ప్రేమతో నిండిపోతుంది. ఇలా ప్రేమ భావనను ఎన్నో రకాలుగా సాధన చేయవచ్చును. పై విధాలుగా సాధన చేస్తున్నప్పుడు మీకు ఏదో కొత్త సాధన తోచవచ్చును. మీకు అనుకూలంగా ఉండే విధంగా మీకు ఏదో ఒక సాధన స్ఫురించవచ్చు. వెంటనే ఆచరణలో పెట్టేయండి. ఇలా ప్రేమను సాధన చేస్తూ మీ జీవన సర్వస్వాన్ని ప్రేమతో నింపుకొని ప్రేమ మూర్తులైపోండి. మీలోంచి ప్రేమను ప్రశ్నించి ఇతరులను ప్రేమతో సృష్టించి ఈ భూమండలనంతా ప్రేమమయము గావించి లోక కళ్యాణంలో పాత్రధారులు కండి మిత్రులారా. ఈ భూమండలాన్ని ప్రక్షాళన చేయగల మరి రక్షించగల శక్తి ప్రేమకు తప్ప మరి దేనికి లేదు. సో ఫ్రెండ్స్, మరి చక్కగా ఈరోజు పార్ట్ 3లో సాధన పద్ధతులు ఒక 10 వరకు చెప్పుకోవడం జరిగింది. మరి ఈ 10 కూడా చక్కగా ధ్యానం చేస్తూ ఈ విషయాలన్నీ మనం అనుకోవచ్చు. కొన్ని పుస్తకం మీద పెట్టమన్నారు, కొన్ని అర్థంలో చూసి మాట్లాడుకోమన్నారు. ఇవన్నీ కూడా మనల్ని ప్రేమించుకోమన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి నెక్స్ట్ పార్ట్ 4లో కలుద్దాం.